హలో. వినపడుతుందా అందరికి? యెస్ సార్. ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి మనందరికి కూడా ఎవరిని అడిగినా కూడా అందరికి ఒక ఐడియా ఉంది. ఒక 80% ఐడియా ఉంది. 80% 90% వరకు మంచి నాలెడ్జ్ ఉంది. చాలా మంది 90% నాలెడ్జ్ ఉంది. ఇదేమి పెద్ద గొప్ప సైన్స్ ఏం గాదు. 90% నాలెడ్జ్ ఉండటం ఓకేనా? ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథమెటిక్స్ పరీక్ష రాస్తున్నారనుకోండి. 10 క్వెషన్‌లున్నాయి. 10లో 9 క్వెషన్స్ మీకు తెలుసు. 9 రాసారు 90 మార్కులొచ్చినాయి. మనం వెరీ గుడ్ అనుకుంటాం కదా! కానీ హెల్త్ విషయంలో మనకి అన్నీ కరెక్ట్ తెలియదు. 90% తెలిసినా కూడా మనకి హెల్త్ సరిగ్గా ఉండదనమాట. ఇది ఎట్లాగంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా మనకి సపోజ్ పప్పుచారు చేయటానికి 10 ఐటెమ్స్ కావాలి. 10 ఇంగ్రీడియెంట్స్ కావాలి. 10 మనకు 9 తెలుసనుకోండి. 10 మళ్ళీ ఎంతెంత క్వాంటిటీ వేయాలి అనేది కూడా మనకు ఒక దానిలో క్లారిటీ లేదు. ఉప్పు ఎంతేయాలో, పప్పు ఎంతేయాలో అని ఒక ఐడియా లేదనుకోండి. ఏం చేస్తది మనం 90% తెలిసినా కూడా మనం మంచిగా చేయలేమనమాట. అలాగని ఇప్పుడు మన హెల్త్. ఇప్పుడు ఎవరినన్నా అడగండి జనరల్‌గా ఏం చెప్తారు అందరూ? అందరికి ఒక ఐడియా ఉంది. హెల్త్ స్కోర్ అంటే మీ హెల్త్ ఎలా ఉందంటే ఏం చెప్తాం మనందరం? సార్ నార్మల్ వెయిటే, ఓవర్ వెయిట్ ఏం కాదు. నార్మల్‌గానే ఉన్నాము. టాబ్లెట్‌లేమి లేవు. బీపీను, షుగర్ ఎలా చేసుకున్నామంటే పార్క్ దగ్గర ఒకళ్ళు అది ఫింగర్ టిప్ మీద పొడిచి చేశారు. షుగర్ నార్మల్ అని చెప్పాడు. ఎంతుందో తెలీదు మనకి. నార్మల్ అన్నాడు. బీపీ నార్మల్ అంటాడు. కానీ ఆ పర్సను ఒక 30 కిలోలు, 20 కిలోలు ఓవర్ వెయిట్ ఉంటాడు. ఏమనుకుంటాం మనందరం అంతా బాగున్నాం అనుకుంటాం. అంటే మనకి ఎంత నాలెడ్జ్ ఉందో 90% నాలెడ్జ్ ఉంది. హెల్త్ అంటే ఎలా అనుకుంటాం? బీపీ లేదు, షుగర్ లేదు, ఇంకేం ప్రాబ్లమ్ లేదు, టాబ్లెట్‌లు ఏసుకోవట్లేదు అనుకుంటాం. కానీ వెయిట్ ఉన్న విషయం మనం పట్టించుకోము. ఇంకా మిగతా టెస్ట్‌లు మనకు ఒక అవగాహన లేకపోవడం వల్ల ప్రాబ్లమ్ ఏంటో తెలీదనమాట. రెండో పాయింట్ మనం అందరిని ఎవరిని అడుగుతాం. సరేరా ఇప్పుడు మనం ఓవర్ వెయిట్ అవ్వడానికి గానీ, డయాబెట్ అవ్వడానికి కానీ, తర్వాత ఇంకా బీపీలు రావడానికి కారణాలు ఏంటని అందరూ చెప్తారు. మంచి ఫుడ్ తింటలేదు, చెత్త ఫుడ్ తింటున్నాం, నీళ్లు తాగట్లేదు, నిద్ర పడతలేదు, స్ట్రెస్ ఉంది, టాయిలెట్ వెళ్ళరు. ఇయన్నీ అందరికి ఒక ఐడియా ఉంది. కానీ ఫుల్ ఐడియా లేదనమాట. అంటే మనకు కారణాలు కూడా తెలుసు. మనం హెల్త్ సరిగ్గా ఉండకపోవడానికి కారణాలు తెలుసు. మూడోదేంటి? సరే ఓకే. మన హెల్త్ ఏదో మోస్తరుగా ఉంది. ఆ తర్వాత మనకి చేసే మిస్టేక్స్ కూడా మనకు తెలుసు. కానీ కొన్నేంటంటే తెలియక చేస్తాం. చాలా తెలిసే చేస్తాం. ఏం అవ్వదులే అనే ఉద్దేశంతో ధీమాతో. మూడో పాయింట్ ఏంటి? సరే ఓకే. ఇయన్నీ పక్కన పెట్టండి. మీరు హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలంటాం? అందరూ చెప్పేదేంటి? హెల్తీగా ఉండాలంటే డైట్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయాలి. మంచిగా నిద్రపోవాలి. ఈ 3 పాయింట్లు అందరూ చెప్తారు జనరల్‌గా. డైటింగ్ అంటే ఏంటి? జనరల్‌గా డైటింగ్ అంటే ఏంటి? తగ్గితి తినటం. లేదా ఫుడ్‌లు వేరే టైప్ ఆఫ్ ఫుడ్ తింటాం అన్నమాట. జనరల్‌గా చాలా మంది ఏం చేస్తారు? ఏదో రోజు తినే కన్నా క్వాంటిటీ తగ్గిస్తారు. నైట్ పూట ఏం చేస్తారు? అసలు భోజనం మానేసి ఏదో ఏమంటారు కాయగూరలు గాని, ఏదైనా ఫ్రూట్స్ గాని తీసుకుంటుంటారు. మొన్న ఒక మేడమ్ చెప్తుందన్నమాట. 30 కిలోలు ఓవర్ వెయిట్ ఉంటే ఆమె చెప్తుంది. సార్ నేను కావాలంటే వెయిట్ ఈజీగా తగ్గిపోతాను. మళ్ళీ పెరుగుతాడట. కావాలంటే ఈజీ కాదు. కష్టపడి తగ్గుతానంది. కష్టపడతారండి అన్నా. అంటే డైట్ చేస్తాను సార్ అంది. అంటే డైట్ అంటే ఏంటి బేసిక్‌గా ఒక పూట సరిగ్గా తినకపోవటం. తర్వాత ఎక్సర్‌సైజ్‌కెళ్ళలేదండి సార్ అంది. డైటు, ఎక్సర్‌సైజ్ చేయడం వలన ఒక బెనిఫిట్ కలుగుద్ది. కానీ మనకు అంత ఫుల్ లాంగ్ టర్మ్ బెనిఫిట్ కలగదు. ఇప్పుడు మనకేమర్థమైంది దీన్ని బట్టి? మనకున్న నాలెడ్జ్ 80%, 90% వలన మనం హెల్తీగా ఉండలేమని అర్థమవుతుంది. మీకు ఒక ఇది చూపిస్తాను. ఇప్పుడు ఇప్పుడు మన అప్రోచ్‌లో ఏముంది? 10 పారామీటర్స్ అన్నమాట. 7 బ్లడ్ టెస్ట్ చేసుకొని ఒక 10 పారామీటర్స్ మీద మన హెల్త్ స్కోర్ ఎంతుందో రాసుకుంటాం. దాన్ని ఒకసారి ఒక ఐడియా వచ్చాక నెక్స్ట్ ఏంటి? మనం చేసే మిస్టేక్స్ ఏంటి? మనందరం గమనించా 10 మిస్టేక్స్ చేస్తాం అందరం. 10 మిస్టేక్స్ అది డైలీ రెగ్యులర్‌గా. గత 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ల నుండి కూడా చేస్తూనే ఉన్నామన్నమాట. అంటే 10కి 10 చేయనవసరం. ఒక్క మిస్టేక్ చేసినా కూడా మనకి బ్యాండేస్తారు. థర్డ్ ఏం చెప్పుకున్నాం మనందరం? దినచర్య. డైలీ ఫాలో అవ్వాల్సినటువంటి 10 హాబిట్స్ అన్నమాట. పొద్దున్న లేచి నైట్ వరకు 10. ఈ 30 వెల్‌నెస్ సీక్రెట్స్ ఇవి సరిగ్గా అర్థమయ్యి మనం ఫాలో అయితే మనకి ఉన్నటువంటి ప్రాబ్లమ్‌లు పోతాయి. ఇంకా లైఫ్‌లో కూడా ఈ ప్రాబ్లమ్ రావు. ఇవాళ ఒక కేస్ స్టడీ చూద్దాం. నేను మీకు షేర్ చేస్తాను కేస్ స్టడీ.
మీరందరూ అన్మ్యూట్ చేసుకోండి నాకు రెస్పాండ్. మనందరికి తెలుసు కదా హెల్త్ స్కోర్ ఏం చేయాలి, వెయిట్ ఎంత ఉన్నాం, యాజ్ పర్ హైట్ ఉన్నాం లేదా, వేస్ట్ సైజ్ ఎంత ఉంది, హాఫ్ ఆఫ్ హైట్ ఇన్ ఇంచెస్, బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి, ఈ రేంజ్ అనమాట. ఆప్టిమల్ రేంజ్ ఈ ఎల్లోలో ఉందంటే ఆప్టిమల్ రేంజ్. నంబర్ ఆఫ్ మెడికేషన్స్ ఏమైనా వేసుకోవాలా వేసుకోకూడదా? ఆన్సర్ చేయండి. శ్రీకాంత్ గారు ఉన్నారా గ్రూప్ లో వాలంటీర్? ఎవరైనా ఒకళ్ళు ఆన్సర్ చేయండి. టాబ్లెట్లు ఏమైనా వేసుకోవాలా లైఫ్ లో, అవసరం లేదా? హలో, వినపడుతుంది అందరికి? హలో, కెన్ యూ హియర్ మీ? వినపడుతుంది. ఓకే. సో ఈ మనందరికి ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, కాకపోతే ఒక రిఫ్రెషింగ్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ 3 బ్లడ్ టెస్టులు, డబ్బులు ఎవరికైతే తక్కువ ఉన్నాయో వీళ్ళు 3 టెస్టులు చేయించుకోండి. ఈ 3 టెస్టులు కూడా ఒక్కోసారి 1000 రూపాయలు అవుతాయి. ఈ 3 టెస్టులు చేసుకోండి. ఈ రేంజ్ లో ఉండాలి, ఎల్లో రేంజ్. HbA1c 4.7%, 5.6%. ఫాస్టింగ్ లో 70 to 99 మిలీగ్రామ్స్. ఫాస్టింగ్ ఇన్సులిన్ ఈ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ టెస్ట్ వచ్చేసి జనరల్ గా ఏ ల్యాబ్ లో అంటే ఏ ప్యాకేజ్ ఉండదు, డాక్టర్ కూడా సజెస్ట్ చేయరు. సజెస్ట్ చేసినా కూడా రేంజ్ 3 to 25 ఉంటుంది అనమాట. ఇది ఎరోనియస్. 3 to 6 ఉంటే ఉత్తమం. లిపిడ్ ప్రొఫైల్ అంటే మనకి ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉన్నాయి, HDL ఉంది, థైరాయిడ్ ప్రొఫైల్, తర్వాత డి విటమిన్, B12. డి విటమిన్, B12 కూడా జనరల్ గా ఈ స్టార్ మార్క్ ఈ టెస్టులు సామాన్యంగా చాలా ప్యాకేజీలు ఉండవు. మనం 3000, 5000 కట్టినా కూడా ఇట్లా ఉండవు అనమాట. దానివల్ల మనకు తెలియదు. ఇది ఎట్లాగంటే మీరు ఒక ఇల్లు కొనుక్కోబోతున్నారు అనుకోండి, మీకు జస్ట్ హాల్ చూపించి ఒక బెడ్రూమ్ చూపిస్తే కొనుక్కుంటారా? లేదే, కిచెన్ చూస్తారు, బాత్రూమ్ చూస్తారు, హాల్ బాల్కనీ చూస్తారు. అలానే ఈ 7 టెస్టులు చేస్తే ఒక 80-90% మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ క్యాల్కులేషన్, లివర్ టెస్ట్ కావాలన్నట్టు చేసుకోవచ్చు. చూడండి కనపడుతుంది కదా. ఈ మేడము మా ఇంట్లో మా వాచ్మెన్ వాళ్ళ మిస్సెస్ అనమాట. నాకు చెప్పి తలనొప్పిగా ఉందంటే సరే ఆమె చేత టెస్టులు చేయించారు. చూసారా టెస్టులు అందరూ చూసారు కదా. మన 7 బ్లడ్ టెస్టులు చేసింది. 7 బ్లడ్ టెస్ట్ చేస్తే ఏం ప్రాబ్లంలు ఉన్నాయి ఆమెకి చూడండి. ఎనీబడి కెన్ రీడ్ దిస్? చదవండి. ఎనీ వన్ ఆఫ్ యూ ప్లీజ్ రీడ్ దిస్. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్ షీ హ్యాస్? నాకు చెప్పినప్పుడు నాకు ఏం ప్రాబ్లం లేదని చెప్పింది. ఓన్లీ కొంచెం హెడేక్ వస్తుందని చెప్పింది. టెస్టులు చేస్తే ఏం ప్రాబ్లంలు బయటపడింది? హలో, చదవండి ఎవరో ఒకళ్ళు. వంశీ, యూ కెన్ రీడ్. హలో, ఏమంది ఉన్నారా? అందరూ జంప్ అయిపోయారా? 80/46 and above. అదే అవసరం. ఇది చదవండి, అనాలిసిస్, కంప్లీట్ అనాలిసిస్. సావిత్రి పేరు సావిత్రి, ఏమి ప్రాబ్లం ఉన్నాయో Analysis. చదవండి. Savitri, 25 kgs overweight, 16 inches over waist size, BP, diabetes, అంటే కొలెస్ట్రాల్, dyslipidemia, కొలెస్ట్రాల్, severe insulin resistance, low DNB B12, low D vitamin kada, low D vitamin and B12 vitamin levels on medication, 10% health score. చూసారా, ఇవి టెస్ట్ చేస్తే కానీ మనకు తెలియదు. లేకపోతే ఏం చెప్తున్నావు, నాకు కొంచెం బీపీ ఉందండి ఒక టాబ్లెట్ వేసుకుంటా అని చెప్పింది అంతే. ఇవన్నీ బయటపడాలంటే ఏం చేయాలి? టెస్టులు చేయించుకోవాలి. తర్వాత ఇంకొక పర్సన్ ఆయన 10th month లో చేసుకున్న టెస్ట్ ఇప్పుడు చేసుకున్నారు. అప్పుడు 8 months. చూడండి ఎలా ఉంది హెల్త్ స్కోర్. ఓవర్ వెయిట్ ఉన్నాడు ఈయన, బీపీ ఉంది, మెడిసిన్స్ వేసుకుంటున్నాడు, ఇన్సులిన్ హైగా ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, డి విటమిన్ తక్కువ ఉంది, B12 ఓకే పర్వాలేదు. 40% హెల్త్ స్కోర్ అనమాట.